వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతాయి. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలు చూసుకున్నట్లయితే ప్రముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఉన్న ఏ తప్పు చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి నెపం నెట్టే విధంగా ఉన్నాయి. అందులో వార్తలు ఏమున్నాయి, మరి ఆ వార్తలు ఎందుకు ఇలా రాశారనే విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రముఖంగా ఈనాడు వార్తాపత్రికను చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టైటిల్ యాక్ట్ చట్టం తీసుకొని వచ్చారో ఆ టైటిల్ యాక్ట్ చట్టం గురించి వీళ్ళు రాసుకొచ్చారు. మీ భూమి మీది కాదు అంటూ రాసుకొచ్చారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో స్థిరాస్తులను దోచుకునే కుట్ర చిన్న సన్నకారు రైతులు నిరక్షరాస్యులు భూమికి దూరంగా ఉండేవారు తొలి బాధితులు అప్రమత్తంగా లేకపోతే ఎవరి ఆస్తులైనా ఆవిరే అంటూ వీళ్ళు రాసుకొచ్చారు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది జగన్ మార్క్ దోపిడీ చట్టం, నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ మార్క్ దోపిడీ చట్టం అయితే ఈ రోజు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ ఏదంటే బీజేపీ. మరి అదే బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చట్టాన్ని తీసుకొని వచ్చాడో ఆ చట్టాన్ని ఆమోదించింది. మరి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? ఇదే టీడీపీ, ఇదే జనసేన, మరి ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు మరి ఎందుకు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ప్రశ్నిస్తున్నాయంటే కేవలం ప్రజలను మభ్యపెట్టి భయపెట్టి ఆ ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. నిజంగా ఈ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినా కూడా ఆమోదించాల్సింది పార్లమెంట్లో. మరి ఆ పార్లమెంట్లో ఆమోదించింది, తర్వాత కేంద్రంలో ఉన్న పెద్దలు ఆమోదించారు, కోర్టులు ఆమోదించారు. తర్వాత ఈ చట్టంలో ఎటువంటి తప్పులు లేవు, ఖచ్చితంగా అన్ని విధాలుగా బాగున్నాయని చెప్పేసి మిగిలిన రాష్ట్రాలు కూడా మన రాష్ట్రంలోకి వచ్చి ఈ చట్టాన్ని ఒకసారి పునర్పరిశీలించి మొత్తంగా తీసుకొని పోయి ఈ చట్టాన్ని అద్భుతంగా ఉంది, మహారాష్ట్రలో కూడా ఇంప్లిమెంట్ చేస్తామని మన పక్కనే ఉన్న తెలంగాణ అని చెప్పి ఈ పక్కనే ఉన్న కర్ణాటక చెప్పి మరి ఆ రోజు ఈ చట్టం ఎప్పుడైతే తీసుకొని వచ్చాడో ఈ చట్టం దాదాపు 2 సంవత్సరాల కింద ఆమోదం పొందినప్పటి నుంచి కూడా వీళ్ళు సైలెంట్ గా ఉంటుంది. ఎప్పుడైతే అధికారికంగా ఆమోదం పొందిందో ఈ చట్టం రూపొందించడానికి 2 ఏళ్ల కింద ఈ చట్టం రూపొందించారు మేధావులందరూ కలిసి. అయితే దీన్ని ఎన్నికలకి ఒక 2-3 నెలల ముందు ఆమోదింపజేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దోచుకుంటే ఆలోచన దుర్బుద్ధి ఉంటే ఎన్నికల సమయంలో ఇలాంటి చట్టాలు ఎందుకు తీసుకొని ప్రజలు ఓట్లు మభ్యపెట్టే ప్రజలు ఓట్లు వేయరని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ప్రతిపక్షాలు విమర్శలు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? వీళ్ళు ఏంటంటే కేవలం ఎన్నికల సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడితే కనీసం కొద్ది గొప్ప వాళ్ళకి సంబంధించిన పార్టీలకు ఓట్లు పడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాక్ట్ తీసుకొని వచ్చినాడు. మరి ప్రతిపక్షాలు ఖచ్చితంగా వాళ్ళ సలహాలు కోరింటారు. మరి వాళ్ళు ఎందుకు నోరు విప్పలేదు ఆ రోజు? కేవలం ఎన్నికల సమయంలో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారంటే కేవలం ప్రజలను మభ్యపెట్టి ఆ ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా టైటిల్ యాక్ట్లో ఖచ్చితంగా ఏం పొందుపరచారంటే ఆ భూమిలో గడ్డి ఉన్నా, వజ్రాలు ఉన్నా, వైడూరాలు ఉన్నా, బంగారు ఉన్నా మన సొత్తం అని చెప్పారు. కానీ ఇంతకుముందు అలా ఉందే? మరి ఈరోజు ఆ భూమిలో ఏది దొరికితే మనకి ఆ భూమిలో గ్రానైట్ అయినా, మట్టి అయినా, ఇసుకైనా ఏదైనా ఉండలేదు. ఆ భూమి నా పేరు మీద ఉందంటే అది నాకే చెందుతుంది. కానీ ఆ చట్టాన్ని కూడా వీళ్ళు ఖచ్చితంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకంగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎందుకు? మరి నిజంగా చట్టాన్ని ఒకటి అమలు ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వమే కదా, కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి, కోర్టులు ఆమోదించాలి, పార్లమెంట్లో ఆమోదించాలి కదా. మరి వీటన్నిటిని విమర్శించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం విమర్శిస్తున్నారు. మరి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలేస్తున్నారు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఎవరికైతే లబ్ధిదారులు టైటిలింగ్ యాక్ట్ చట్టం వచ్చి నా పేరు పైన 5 ఎకరాల భూమి ఉందంటే ఆ భూమి నాదే, ఆ భూమి నాదే అవుతుంది. ఆ తర్వాత ఎవరికైతే నేను వీలునామా రాస్తే ఆ వీలునామా ప్రకారం ఆ భూమి వెళ్తుంది. ఒకవేళ వీలునామా రాయకపోతే నాకైతే ఎవరైతే వారసులు ఉన్నారో ఆ వారసులకు వెళ్తుంది. ఒకవేళ నాకు వారసులు లేకపోయినప్పటికీ ఎవరైతే బంధువులు ఉన్నారో ఆ బంధువులకు వెళ్తుంది. అంటే సిస్టర్ వాళ్ళ పిల్లలకు కానీ, బ్రదర్స్ వాళ్ళ పిల్లలకు కానీ వెళ్తుంది. అలా లేకుండా కూడా బంధువుల పిల్లలకి వెళ్తుంది. అంతేగాని ఈ భూమి అంతా అయిపోతుంది. ఇప్పుడు నా పేరు మీద భూమి ఉంది, నా పేరు మీద పట్టా ఇచ్చేస్తారు. ఇంకా ఏవైతే సమస్యాత్మకమైన భూములు ఉన్నాయో ఆ భూములన్నింటినీ రిజర్వేట్ చేసి తర్వాత ఆ సమస్య పరిష్కారం చేసుకున్న తర్వాత వాటికి మార్గం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవన్నీ చెప్పకుండా కేవలం మీరు ఎక్కడో ఉంటారు, మీ భూమి ఇక్కడ కాజేస్తున్నారు, మీరు ఇక్కడ ఉండరు, మీరు ఎక్కడ హైదరాబాద్లో ఉంటారు, బెంగళూరులో ఉంటారు, అమెరికాలో ఉంటారు, నోయాడోలో ఉంటారు, లేదంటే బ్రిటన్లో ఉంటారు. ఇలా మిమ్మల్ని భయపెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలారా ఒకసారి టైటిల్ యాక్ట్ చట్టం పూర్తిగా చదివి ఒక అవగాహనకు వస్తే మంచిదని మేము కోరుతున్నాం. అదేవిధంగా మిగిలిన వార్తల విషయానికి వచ్చేసరికి 6-8 తేదీల్లో రాష్ట్రంలో మోదీ పర్యటన పాల్గొంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ విడుదల చేసిన ఎన్డీఏ నేతలు ఏదైతే ఎన్నికలు దగ్గర పడుతుంది ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ గారు కూటమి సందర్భంగా మద్దతు తెలిపే విధంగా ప్రచారం చేయబోతున్నారు. 6-8 తేదీల్లో రాష్ట్రంలో మోదీ పర్యటన ఉంటుందని చెప్పారు. ఈ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం ఉందని కూడా చెప్పారు. అదేవిధంగా రాయపల్లిలో రాహుల్ నామినేషన్లో అంటూ చివరి రోజు వెల్లడి, వెంటనే నామపత్రాల సమర్పణ, అమేఠీ నుంచి విధేయుడు కేఎల్ శర్మకు అవకాశం ఇచ్చారంటూ ఒక వార్త రాసుకొచ్చారు. మరి ఇంకా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరి మనసైనా కలిసివేసే విధంగా ఉందంటే అది పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు 4వ తేదీ వచ్చినా కూడా 3వ తేదీ పడిగాపులు చేసి ఎంతమంది ఉన్నారో మచిలీపట్నం కోనేరు సెంటర్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద క్యూలో పింఛన్ కోసం నిరసిస్తున్న వృద్ధులు. ఈ వృద్ధులను ఇబ్బంది పెట్టింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు? టీడీపీకి అనుకూలంగా పనిచేసిన వ్యక్తి కదా. మరి ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ని అడ్డు పెట్టుకొని వాలంటీర్ల ద్వారా పింఛన్ ఇస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పేరు వస్తుంది, వైఎస్ఆర్సీపీకి పేరు
రాకూడదని చెప్పేసి వీళ్ళ వాలంటీర్లు అడ్డుకున్నారు. అయితే అది అనుకోకుండా అటు తిరిగి పింఛన్దారుల పైన పడింది. ఈ రోజు ఎన్నికలు పట్టుమని వారం రోజులు లేవు. ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి చర్యలకు దుస్సాహసానికి పాల్పడింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఇదే వాలంటీర్ వ్యవస్థను ఏమన్నాడు? బొండు సంచులు మోసే అన్నాడు. ఇదే వాలంటీర్ వ్యవస్థను ఏమన్నారు? మగవాళ్ళు లేనప్పుడు తలుపులు తట్టి జాబ్ అన్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఏమన్నా ఆడవాళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే జాబ్ అన్నారు. కానీ ఇదే వాలంటీర్ వ్యవస్థకు మళ్ళీ 10,000 ఇస్తాం, మాకు ఓట్లు లేదని అంటున్నారు. ఎలా మీ మాటలు నమ్మేది? సంవత్సరం కింద ఒక మాట, సంవత్సరం తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. మరి ఈరోజు పింఛన్దారులను చూసుకున్నట్లయితే మా 3వ రోజు ఎండలోనే పింఛన్దారులు అష్టకష్టాలు పడ్డానికి ఎవరు? మరి ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి వాలంటీర్ వ్యవస్థ గురించి ఎంత నీచంగా రాసింది. మర్చిపోయారా? మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇదే ఈనాడు రాసిందా లేదా? ఇదే ఆంధ్రజ్యోతి రాసిందా లేదా? బ్యాంకుల వద్ద భారీ లైన్లు, తోపులాటలు. మరి ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళకి చేతగాని బట్టి పింఛన్ ఇస్తున్నారు. వాళ్ళకి చేతనయ్యే విధంగా ఉంటే వాళ్ళకి పింఛన్ ఇవ్వాల్సిన అవసరమే ఉంది. బ్యాంకుల వద్ద భారీ లైన్లు, తోపులాటలు జరుగుతున్నాయని మీరే రాశారు. ఈ సొమ్ము జమగాక గందరగోళం, మిగిలింది వ్యయ ప్రయాసాలు అంటూ వార్త రాసుకొస్తున్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల పింఛన్ మొత్తం రుణాలకు మళ్లించిన బ్యాంకులు, ఏదైతే కొన్ని చోట్ల వాళ్ళు రుణాలు ఉన్నాయో ఆ రుణాలకు మళ్లించారని చెప్పి రాస్తున్నారు. వాళ్ళ చేతికి ఇవ్వాల్సిన పింఛన్ ఈ రోజు అడ్డుకున్నది నిమ్మగడ్డ రమేష్ కుమార్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ చెప్పేసి వృద్ధులు, వికలాంగులు చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా గంటల కొద్ది నిరీక్షించి వట్టి చేతులతో వెనక్కి వెళ్లే పరిస్థితి. ఎవరైతే పింఛన్దారులు తీసుకుంటున్నారో వాళ్ళు వెయిట్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన వెంటనే ఎవరైతే ఇంట్లో పడుకున్నారో వాళ్ళ తలుపు తట్టి నిద్ర లేపి అవ్వా నీ పింఛన్, తాతా నీ పింఛన్, బామా నీ పింఛన్, మామా నీ పింఛన్, అత్తా నీ పింఛన్ అని ఇచ్చినారు ఆ వాలంటీర్లు. మరి ఈ రోజు వాళ్ళు వెళ్ళినా కూడా ఈ రోజు ఒక పింఛన్దారుడు కనీసం 3,000 రూపాయలు వస్తుంది అనుకుంటే ఒక రోజు వెళ్తే బ్యాంక్ దగ్గరికి ఏరే ఊరు వద్దు, మా ఊరు కనగానపల్లి మండలంలోనే మారుమూల పల్లెటూరు మాది. మా మండలం నుంచి మా ఊరు నుంచి మా మండలం హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే 40 కిలోమీటర్లు ఉంటుంది ఇంచుమించు. 40 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఒక వృద్ధురాలు వెళ్ళాలంటే అక్కడికి 40 కిలోమీటర్ల నుంచి అక్కడికి వెళ్ళాలంటే బైక్ పై వెళ్ళాలన్నా ఆవిడకి బయట తోలేక రాదు, ఎవరిని తీసుకెళ్ళాలి అంటే కనీసం 200 పెట్రోల్, అప్ అండ్ డౌన్ 200 పెట్రోల్ వేపించుకోవాలి. 200 పెట్రోల్ వేపించుకుంటే మళ్ళీ మధ్యాహ్నం ఇద్దరికి భోజనానికి ఒక 100 రూపాయలు, 200, ఇది ఒక 100, 300. ఒక రోజు వెళ్తారు రాదు, మళ్ళీ మరుసటి రోజు వెళ్తే 300, 600. ఆడు వచ్చే 300, 600 పోతే 3,400 2,400 కోసం ఈ ప్రయత్నాలన్నీ చేస్తారా? అంటే ఖచ్చితంగా పింఛన్దారులు ఎన్ని కష్టాలు పడుతుంది. ఈ రోజు నిన్నటి రోజు ఒక వృద్ధురాలు చెప్తుందా, అయ్యా మేము వెళ్ళాం పింఛన్ రాలేదు, వెళ్ళాం పింఛన్ 3 సార్లు తిరిగా, ఇప్పటికే 300 అయిపోయింది, నా కూలి పోయింది ఒక పక్క, మళ్ళీ ఛార్జీలు పెట్టుకొని వెళ్ళా, ఇదొక 3 రోజులకు 300, 900, 3 రోజులు తర్వాత ఆవిడ కొద్దిగా గొప్ప చేతన అవుతుంది. వితంతు పింఛన్ ఏమన్నారు, నాకు 3 రోజులు కూలి పోయింది, 3 రోజులు పెన్షన్, 3 రోజులు ఛార్జీలు పోయాయి, అంటే 300, 900, 900, 1800. ఇంకా నా చేతికి వచ్చింది అంత 1,200 రూపాయలు. మరి ఈ పరిస్థితికి కారణం ఎవరు? మరి ఇంత నీచానికి దుస్సాహసానికి పాల్పడింది ఎవరు? మరి ఇదే పింఛన్దారులపై కక్షి కట్టుకుంది ఎవరు? మరి ఇదే పింఛన్దారులు వాలంటీర్లు ఇవ్వకూడదని చెప్పింది ఎవరు? మరి ఇదే వాలంటీర్లపై నింద లేచింది ఎవరు? మరి ఇదే వాలంటీర్ వ్యవస్థ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చెప్పింది వడదెబ్బక 7 మృతి, 7 కన్నమూర్తి 7 మృతి చెందారని చెప్తే 7 మృతి చెందారు. మనకు కనిపించేటి 7 కనిపించినవి చాలా ఉన్నాయి. అంటే మనం మీడియా సైతం వెళ్ళలేని గ్రామాలు చాలా ఉన్నాయి ఇప్పటికీ. అలాంటి గ్రామాల్లో చాలా మంది వృద్ధులు ఇదే పరిస్థితి. మనకు కనిపించిన మరణాలు 7 అని రాస్తున్నారు, కానీ కనిపించిన మరణాలు ఎన్నో ఉన్నా వాటిని అన్ని ఇబ్బందులు పట్టించుకొని జగన్ ప్రభుత్వంపై లబ్ధిదారులు నిరసన, జగన్ ప్రభుత్వంపై నిరసన అంట. ఈ రోజు నిరసన తెలియజేస్తుంది పవన్ కళ్యాణ్ పైన చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ మారిపడ. ఎక్కడ లేని నిరసన అంతా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో కనపడుతుంది. ఎందుకంటే వీళ్లకు ఏదైతే రామోజీరామ్ ఫిలిం సిటీని దోచిపెట్టాడో అలా మళ్ళీ అమరావతి భూముల పేరుతో మళ్ళీ దోచిపెట్టే అవకాశం ఉంటుందని చెప్పి జగన్పై నిరసన అని చెప్తున్నారు. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిపై నిరసన ఉంది. నిజంగా వృద్ధులు కావచ్చు, పెన్షన్దారులు కావచ్చు. నిజంగా పెన్షన్లు ఆపింది ఎవరు అంటే ఖచ్చితంగా వృద్ధుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళలోని మనోవేదన, వాళ్ళలోని మనోబాధ, వాళ్ళలోని కన్నీరు, వాళ్ళలోని హృదయతీతను అంతా కనిపిస్తుంది. ఈ పరిస్థితి కారకులు ఎవరు? మరి ఈ రోజు ఏది చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కంట కట్టేస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నారు. కానీ పెన్షన్ లాపింది ఎవరు ఏంటి అన్నది ప్రజలకు ఖచ్చితంగా తెలుసు. దానిని బట్టి ఓటేసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా 160కి పైగా గెలుస్తాం, 25 ఎంపీ స్థానాలు మనవే, అహంకారానికి ఆత్మాభిమానికి మధ్య పోరాటం, జగన్ ఇంటికి సాగనంపిద్దాం. నెల్లూరు ప్రజాగలం సభలో తెదేపా అధినేత చంద్రబాబు బెదిరించే ప్రభుత్వాన్ని ఎదిరించాల్సిన రోజు వచ్చింది, ధైర్యంగా నిలబడితే బంగారు భవిత మనదే, ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపిచ్చాడంట. ఇక్కడ చూసి ధైర్యంగా నిలబడితే బంగారు భవితం అనేది ఏ విధంగా బంగారు భవిత వస్తుంది? గతంలో ఇంటికో ఉద్యోగం అన్నావు, వీలేదు, మళ్ళీ ఈ రోజు 20 లక్షల ఉద్యోగాలు అంటున్నావు. గతంలో
నిరుద్యోగ భృతి అన్నావు, ఈ లేదు ఈ రోజు 3,000 నిరుద్యోగ భృతి అంటున్నావు, ఈ రోజు రైతు భరోసా 20,000 అంటున్నావు, గతంలో రుణమాఫీ అన్నావు, రైతులు నట్టేయటం ఇచ్చావు, పసుపు కుంకుమ కింద ప్రతి సంవత్సరం 20,000 ఇస్తానన్నావు, చివరిలో మాత్రం 10,000 ఇచ్చావు, మరి ఆ రోజు ఆడోళ్ళని ముంచావు, ఇంటికో ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని ఈ రోజు చెప్తున్నావు. మరి గతంలో ఇచ్చిన గ్యాస్ సిలిండర్లు ఏమైనా, గతంలో ఇచ్చిన ఆడోళ్ళకు మాఫీ డ్వాక్రా రుణమాఫీ ఏమైంది? ఆ రోజు మాట మార్చి మాట తప్ప మేనిఫెస్టో గురించి మాట్లాడకుండా కేవలం 2024 మేనిఫెస్టో చూడండి, ఇది ప్రజల మేనిఫెస్టో అంటున్నారు. ఎలా ప్రజల మేనిఫెస్టో అవుతుంది? కేవలం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి తీసుకొచ్చే మేనిఫెస్టో అవుతుంది. మరి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రతిపక్షాలకు ఏమైనా ఈ రోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2014లో ఎటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేశారు? ఆ మేనిఫెస్టో 2024లో ఎందుకు చూపించలేకపోతున్నారు? మరి ఆ మేనిఫెస్టోని చూసి ఈ మేనిఫెస్టో నేను చేశాను, ఈ మేనిఫెస్టో మీకు నచ్చితే నాకు ఓటేయండి, నచ్చకపోతే నాకు ఓటేయకండి అని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 మేనిఫెస్టో చూపించాడు. అదే మేనిఫెస్టో కొంచెం మేరకు పెంచి ఇస్తానంటున్నాడు. మీరు నా పరిపాలన నచ్చితే నాకు ఓటేయండి, లేకుంటే ఓటేద్దని అడుగుతున్నాడు. మరి ఈ రోజు మీరు పొత్తులతో వస్తున్నారు, కూటమితో వస్తున్నారు, మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? మరి 2014 నుంచి 2019 వరకు బీజేపీతో పొత్తులో ఉన్నారు, 2019 నుంచి 2024 వరకు ఎందుకు పొత్తులో లేరు? మరి ప్రత్యేక హోదా కోసం బయటకు వచ్చారన్నారు. మరి ప్రత్యేక హోదా అంశం ఏమైంది? మరి బీజేపీ మాట్లాడట్లేదు, మీరు మాట్లాడట్లేదు. మరి అదే బీజేపీ అగ్రనేతలను నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారిని బండబుద్ధులు తిట్టిన చంద్రబాబు నాయుడు గారు అదే నోటితో ఎలా పొగుడతారు? మరి అదే నోటితో వాళ్ళు ఎలా దగ్గరకు తీసుకుంటారు? మరి ఇన్ని మాటలు మాట్లాడిన మీరు మళ్ళీ కేవలం ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఆ ప్రజలు ఆ మాటలన్నీ మర్చిపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోదీ సభపై ఉన్నా, వేదికపై ఉన్నా కూడా ఒకటే మాట్లాడతారు, అయ్యా నాకు వ్యక్తిగతంగా మీపై ద్వేషం లేదు, కానీ నా స్వార్థ ప్రయోజనాలు లేవు, కేవలం నా రాష్ట్రం కోసం, నా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాత్రమే అడుగుతూనే ఉంటామన్నారు. కానీ మీరు వీరుడు సూర్యుడు ధీరుడు ఆకాశానికి ఎత్తారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీరు కేసులకు భయపడుతున్నారు. కేసులకు భయపడి మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికే పార్టీ అన్నాడు. మరి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని ఎందుకు ప్రశ్నించట్లేదు? విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తుంది, ఎందుకు బీజేపీని ప్రశ్నించట్లేదు? మరి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు రుణమాఫీ చేయలేదని ప్రశ్నించలేదు? ఇంటికో ఉద్యోగం ఎందుకు ఇవ్వలేకపోయినా ప్రశ్నించలేదు? మరి కాపులను బీసీలో చేరుస్తున్నాను ఎందుకు చేర్చలేకపోయామని ప్రశ్నించలేదు? మరి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ప్రశ్నించడానికి పార్టీ పెట్టావా? మిగిలిన వాళ్ళని ప్రశ్నించడానికి పార్టీ పెట్టలేదు పవన్ కళ్యాణ్ గారు. సమాధానం చెప్తే బాగుంటుంది. ఇది ఈనాడు వార్తాపత్రిక రాసుకొచ్చిన అంశాలు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కనుక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చినట్లు మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్నామో పెన్షన్కు వెళ్తే ప్రాణాలు పోయాయి. దీనికి కారణం ఎవరు? ఒకసారి ఆలోచించుకొని ఓటేయండి. అదేవిధంగా మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, జగన్ శివరాజ్యాలకు అవతాతల బలి రాలిపోయినా మరో మండు పండుటాకులు అని చెప్పేసి రాశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే నేల చట్టంలో నింగి గాలి అంటూ ఏదైతే ల్యాండ్ టైటిల్ చట్టంలో చిత్రాలు, వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ టైటిల్ యాక్ట్ చట్టంలో ఏదో రాయండి. మరి టైటిల్ యాక్ట్ చట్టంలో ఏదో రాయకుండా గాలి వార్తలు రాసి గాలి కూతులు కూసుకుంటా ప్రజలు మభ్యపెట్టడం ఎందుకు? నిజంగా టైటిల్ యాక్ట్ చట్టంలో ఒక వ్యక్తి ఆ భూమిని దోచుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత నా భూమి ఎవరైనా తీసుకుంటే నేను చూసుకుంటూ ఊరికే ఉంటాను. ఆ భూమి నా సోషల్ మీడియా వేదికగా కానీ కోర్టులు కానీ దేనికైనా ఎక్కడికైనా వెళ్ళి ప్రశ్నించకుండా, ఈ రోజు రెవెన్యూ చట్టం ఉంది. ఆ రెవెన్యూ చట్టం ద్వారా రెవెన్యూ అధికారులకు వెళ్తాం. రెవెన్యూ అధికారులు తప్పు చేస్తే కనుక కోర్టులు ఉన్న ఏసీబీ ఉంది, ఏసీబీకి ఫిర్యాదు చేస్తాం. ఏసీబీ సరైన విధంగా పని చేయకపోతే కోర్టుకి వెళ్తాం. కోర్టుకి వెళ్ళి మన భూమిని మనం సొంతం చేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో మన చట్టం వైపు ఎందుకు చూస్తున్నాయి ఒకసారి ఆలోచించండి. కేవలం మీరు ప్రజలను మభ్యపెట్టి ఇలా దుమ్ము దులుపుకుంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేసినా, ఇంకోరు మంచి పని చేసినా మంచిని మంచి అడ్డంట, మంచి అంటారు, చెడుని ఎవరు అనరు. ఖచ్చితంగా టైటిల్ యాక్ట్ చట్టం ఏదైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ రాస్తున్నారు, మరి నిజంగా పరిస్థితుందా? మరి నిజంగా ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది భూములను దోచుకుంది? మరి ఎంతమంది ఈరోజు బయటకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు? నా 1 సెంటు భూమి పోయినా కూడా నేను ప్రశ్నిస్తా, ఎందుకంటే నా భూమి. అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నా, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నా, పవన్ కళ్యాణ్ తీసుకున్నా, మా తాత మా నాన్నకి ఇచ్చింటే మా నాన్న నాకు ఇచ్చింట, మరి నాకు ఇచ్చిన భూమిని మరి నేను సొంతంగా కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తాను. నా ప్రాణం పోయినా సరే నా సెంటు భూమి కోసం నేను కొట్లాడతా. ఎందుకు? అది నా భూమి కాబట్టి. మరి ఈరోజు ఏదో ఒక నాయకుడు వచ్చి ఒక భూమి లాక్కుంటూ, ఒక చట్టాన్ని దృష్టించి ఒక భూమి లాక్కుంటానంటే మనం ఊరికే ఉంటామా? కేవలం ప్రజలను మభ్య పెట్టేకి మాట్లాడుతున్నారు తప్ప అంతకు మించి ఏం లేదు. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆ చట్టంలో ఏదైతే ఈ సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్లు రాసి ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. అదేవిధంగా ఆ చట్టం రైతులకు ఉరితాడే అంటూ చేసుకొచ్చారు. మేము వచ్చాక రద్దు, 2వ సంతకం దానిపైన చంద్రబాబు నాయుడు. ఈ జగన్ కోటుల పిచ్చోడు జనం ముఖాలపైన తన బొమ్మ వేయాలంటుంటాడేమో. ఇంటికెళ్ళి పెన్షన్ ఎందుకు ఇవ్వరు? మీరు ఈరోజు సచివాలయ వ్యవస్థను ఆపింది ఎవరు? గ్రామ వాలంటీర్లు ఆపింది ఎవరు? సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పరిపాలన తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తుంది ఎవరు? మరి కొనసాగిస్తున్నాడు మీరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగుంటే నాకు ఓటైనా అంటున్నారు. మీరు ఎందుకు అనలేకపోతున్నారు? బ్యాంకుల చుట్టూ తిప్పుతూ ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు బ్యాంకుల చుట్టూ తిప్పుతూ ఇబ్బంది పెడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా వాలంటీర్ల ద్వారా పింఛన్ అందుకొని చేసింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ కదా. మరి ఆ నిమ్మగడ్డ రమేష్ గారిని ఎందుకు మాట్లాడేది ఇక్కడ చూసుకోవచ్చు. జగన్ మళ్ళీ వస్తే మన భూముల దోపిడీ, ల్యాండ్ గ్రూపింగ్ యాక్ట్, అందుకే ఆస్తి పత్రాలుగా జిరాక్స్ కాపీలా
పైగా కోర్టులకు వెళ్ళడానికి లేదంట. ఇలాంటి చట్టాలపై అసెంబ్లీలో చర్చించాలా వద్దా? పవన్ ధ్వజం. పవన్ కళ్యాణ్ మాట్లాడు 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్లో నివాసం ఉంటూ ఏపీ గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఈయన ఖచ్చితంగా ఎన్నికల సమయంలో వస్తాడు, పోరాడతాడు, ఖచ్చితంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గెలుస్తాడని కూడా గ్యారెంటీ లేదు. ఈ రోజు వైసీపీ నాయకులు ఓడించడం కంటే టీడీపీ నాయకులు ఓడించడానికి కంకణం కట్టుకున్నారు. ఎందుకు కంకణం కట్టుకున్నారంటే నిజంగా పవన్ కళ్యాణ్ గెలిస్తే చట్టసభల్లోకి వెళ్తాడు. చట్టసభల్లోకి వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని దించేసి ఈ కూటమి అధికారంలోకి వస్తే సీఎం సీటు కోసం షేర్ అడుగుతారు. ఆ సీఎం సీటు కోసం షేర్ అడిగినప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి సంవత్సరమో 2 ఏళ్ళలో ఇవ్వాలి. ఆ ఇచ్చే పరిస్థితి ఉండదు. అదే పవన్ కళ్యాణ్ ఓడిపోతే ఇంకా పరిస్థితి ఉండదు. కొంతమంది గెలిచిన ఎమ్మెల్యేని ఎవరినో లాగేసుకుంటే సరిపోతుంది కదా అని చంద్రబాబు ప్లాన్ చేస్తుండొచ్చు. వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఈ రోజు ప్రజలు ఎవరికైతే మంచి చేసింటారో వాళ్ళు గెలుస్తారు తప్ప వీళ్ళు అనుకున్న అవన్నీ కుదిరే అవకాశం లేదు. మీకు ఓటు వేయం అంటూ రాశారు. పులివెందులో సీఎం సత్యమణి భారతికి తేల్చి చెప్పిన మహిళలు. ఈ రోజు మీకు ఓటు వేయని భారతికి తేల్చి చెప్పిన మహిళల గురించి రాశారు. ఇదే రాజమండ్రిలో బుచ్చా చౌదరిని ఆడోళ్ళ గురించి నిజంగా మాట్లాడారు. మా వార్త గురించి ఎందుకు రాలేదు ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి? బుచ్చా చౌదరి గురించి నిన్నటి రోజు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది ఆ విషయం. మరి ఆ విషయాన్ని ఎందుకు కప్పిపెట్టారు? మరి బుచ్చా టీడీపీ ఈ నిరసన చర్యలు కానీ టీడీపీకి సంబంధించిన వార్తలు కానీ రాయారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వార్తలు మాత్రమే రాస్తారు. సుప్రీం చెప్పిన తవ్వేస్తున్నారంటూ వార్త రాశారు. వంశధార నుంచి పెన్నా వరకు నదులన్నీ గల్లు, అడ్డుదారిలో తరుగుతున్న వేల టన్నుల ఇసుక నదిలోనే భారీ యంత్రాలతో లారీల్లోకి లోడింగ్, కోర్టు ఆదేశాలు పట్టిన అధికార యంత్రాంగం అంటూ వార్త రాశారు. ఈ రోజు ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆపదార ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఎమ్మెల్యే అయినా ఇసుక దోచుకుంటున్నాడు అని మీరు చెప్పారు. ఇన్ని రోజులు ఎమ్మెల్యేలు అందరూ ప్రచారంలో నిమగ్నమై వాళ్ళ అందరూ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో మగోళ్ళు ఆడోళ్ళు తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఓటర్ల దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఒకటే అడుగుతుందంటే అలా అనట్లేదు. నేను ప్రతి ఒక్క పార్టీలోనూ ప్రతి ఒక్కరు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన మరీ దూరంగా జబర్దస్త్ కమిడియన్లు అందరినీ పిఠాపురంలో దింపి ఓట్లు అడుగుతున్నారు. మరి ఈ రోజు వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు అందరూ ఓట్లు అడుక్కునే పరిస్థితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇసుక దోచేసుకుంటున్నారు అని చెప్పేసి రాశారు. మరి దీనికి కారకులు ఎవరో మనం పట్టణ అధికార యంత్రాంగం అంట. మరి దీన్ని కారకులు ఎవరు? ఆ యంత్రాంగాన్ని పట్టుకొని శిక్షిస్తే సరిపోతుంది. జగన్ ఇలా జనం అలా అంటూ మాట్లాడతారు. బాబు ఆరోపణలపై వంత పడిన జనం చేతులు ఊపాలంటూ పదే వేడుకున్న జగన్ కొత్త హామీలు చేయబోయే పనులు ఊసే లేదు. ఆపణ ప్రాజెక్టుల ప్రస్తావనే లేని ప్రసంగాలు. మరి చంద్రబాబు నాయుడు గారు సాధ్యంగా హామీలు ఇచ్చేసి గెలిచేసిన తర్వాత చేతులు దులుపుకుంటే బాబు జగన్ అయితే కాదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఒక మాట చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం ప్రజలకు తీసుకెళ్ళాడు. అందులో భాగంగానే ఈ రోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి రుణమాఫీ పెట్టే అవకాశం ఉన్నా కూడా రుణమాఫీ అంశాన్ని తెరపైకి తీసుకొని రాకుండా గతంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చాడో అవే సంక్షేమ పథకాలు ఇస్తాను నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన సంక్షేమాలన్నీ పక్కన పెట్టి కొత్త సంక్షేమాలు తీసుకొని వచ్చాడు. మరి నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పటికీ ఆ పాదయాత్రలో ఎటువంటి అంశాలని తెలుసుకున్నాడో తెలియదు. కానీ ఆ అంశాల గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని కొంత, కర్ణాటక మేనిఫెస్టోని కొంత, తెలంగాణ మేనిఫెస్టోని కొంత, ఈ 3 మేనిఫెస్టోని వడబోసి ఒక మేనిఫెస్టోని తయారు చేసి ఇది మా మేనిఫెస్టో అంటున్నారు. ఈ రోజు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారా, చంద్రబాబు గారు మంచి చేశారా, ఎవరు పరిపాలన బాగుందో వాళ్ళు నచ్చితే వాళ్ళకు ఓటేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత మాత్రం జగన్ ఫ్యాన్కి ఓటేరు, చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చినంత మాత్రం కూటమి పిలిపిరు ఓటేరు. మరి వాళ్ళకి ఏది మంచో ఏది చెడో తెలుసుకొని ఓట్లు అయితే వేసే పరిస్థితి ఉంటుంది. ఈనాడు ఆంధ్రజ్యోతి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేయడానికి కంకణం కట్టుకున్నాయి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయి. టీడీపీకి అనుకూలంగా టీడీపీ పార్టీని గెలిపించడానికే వీళ్ళు శ్రమిస్తున్నారని మనకు తెలుస్తుంది. మరి ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.